40 రోజుల ప్రయాణంలో ఈరోజు 21వ రోజు. ప్రతి కుటుంబం తప్పకుండా ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన యుద్ధకు వచ్చి వారిని వట్టి చేతులతో పంపడు. కాబట్టి మీరు ఏదేదైతే ఆశిస్తున్నారో అది మీకు కలుగునుగాక. ఆమేన్. వీల్పులలోని సముడెవరు, పరిశుద్ధ మహనీయుడా. వీల్పులలోని సముడెవరు, పరిశుద్ధ మహనీయుడా. అద్భుతమైన పూజుండా, నీ వంటి వాడెవడు. అద్భుతమైన పూజుండా, నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదను, నీ మహిమాతిశయమునా. కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతిశయమునా. కోపాగ్ని రగులా చేసి, చేతవలే దహించెదవు, నీపై లేచు వారిని. చేతవలే దహించెదవు, నీపై లేచు వారిని. యెహోవాను గానము చేసెదను ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదను, ఆయనను వర్ణించెదను. ఆయనే దేవుడు మనకు. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఎలాంటి వ్యక్తిత్వం గలవాడు మన ప్రియుడు. పరమగీతాలు 2:11-14 తన ప్రియుడు తనతో మాట్లాడిన ప్రేమ సంభాషణ లేక ప్రేమ విషయాలు ఆమె జ్ఞాపకం చేస్తుంది. శూలమతి, వాట్ ద లవ్ టాక్, ద లవ్ కాన్వర్జేషన్ బిట్వీన్ హర్ అండ్ హర్ బిలవర్డ్. వారు ఏమేమి మాట్లాడుకున్నారో ఆమె చెప్తుంది. నా ప్రియుడు నాతో మాట్లాడినాడు, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. పరమగీతం 2:10 చూసినప్పుడు, మై బిలవర్డ్ హీ టాక్స్ టు మీ, దీస్ ఆర్ ద వర్డ్స్ హీ స్పోక్ టు మీ. మేమిద్దరం ఉద్యానవనంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తున్న వేళ, అక్కడ పిట్టల కోలాహలం, అక్కడ ద్రాక్ష చెట్లు పూతపట్టి, మరి అంజూరపు చెట్ల సువాసనలు ఇవన్నీ మేము ఆఘ్రాణిస్తున్నప్పుడు నా ప్రియుడు ఎన్నెన్నో మాటలు నాతో మాట్లాడినాడు. ఆ మాటలన్నీ మీకు చెప్తాను. సకులారా, యెరూషలేము కుమార్తెలారా, మీరు వినండి. నా ప్రియుడు చెప్పిన మాటలు మీకు చెప్తాను. నా మాట్లాడి ప్రియుడు, నా ప్రియుడు బొమ్మ కాదు, రాయి కాదు, గుట్ట కాదు, చెట్టు కాదు, మొద్దు కాదు. నా ప్రియుడు మాట్లాడతాడు. నా ప్రియుడు సజీవుడైన వాడు. ప్రియురాలమైన నీవు కూడా సంఘము లోకానికి చాటించాలి. నా ప్రియుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మై లవర్ స్పీక్స్, హీస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఆయనలో జీవమున్నది. ఆయన మాట్లాడగలడు. ఆయన మాటలు వినిపిస్తాడు. నా గొర్రెలు నా స్వరం విను, అవి నన్ను వెంబడించు. పేతురు ఒక మాట అంటాడు. ఒకసారి యేసుప్రభు అంటాడు శిష్యులతో, మీరందరూ నన్ను వదిలిపెట్టిపోతున్నారా? నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్ళగలం? అవును, ప్రతిరోజు ప్రియుని స్వరం వినాలి. ఆ స్వరం నిన్ను క్షేమమైన మార్గంలో నడిపిస్తుంది. ప్రియుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. 9వ వర్ణన, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు.
ప్రతిరోజు ప్రియురాలు, సంఘము లేక విశ్వాసులు వారు 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ యాక్చువల్లీ గాడ్ డిజైర్స్. కుప్పలుగా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదో అద్భుతాలు, సూచక్రియలు కావాలి, ఎవరు పడుతున్నారు లేస్తున్నారు అది దృశ్యాలు చూడాలని కాదు నువ్వు వెళ్ళాల్సింది. నీకు నీ ప్రియునికి ఒక ప్రగాఢమైన అనుబంధం కావాలని కోరాలి. వెన్ యూ లవ్ ఎ పర్సన్, యూ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ దట్ పర్సన్, యూ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్, యూ వాంట్ టు హియర్ వాట్ హీ సేస్. ఆయన ఏమంటున్నాడు, ఆ ప్రియుడు ఏమంటున్నాడో వినాలని నీకు తహతహలాడుతుంది. అవును, ఎప్పుడో మాట్లాడిన మాటలు కూడా తిరిగి మళ్ళీ రికార్డ్ చేసుకొని మళ్ళీ స్వరం వినాలి. అబ్బా అలాగ అప్పుడు అన్నాడు కదా ఆ ప్రియుడు. అలాగే యేసు ప్రభు నీతో ప్రతిరోజు మాట్లాడుతున్న మాటలు స్మరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. అది నీకు శక్తినిస్తుంది. యెషయా 30:21 మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అది అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. కొన్నిసార్లు నీకు ఏమి నిర్ణయం తీసుకోవాలన్నా, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ వ్యాపారం గురించి, నీ ఉద్యోగం గురించి, వాట్ డెసిషన్ యూ షుడ్ మేక్, యూ విల్ నాట్ బి నోయింగ్. అప్పుడు వెంటనే నువ్వు ప్రార్థనలో జారుకోవాలి, ఉపవాసం చేయాలి. ఫాస్టింగ్ అంటే, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఆహారం మానుకోవడం మాత్రం కాదు, ఆయనలో సదా వసించడం, ఆయనతో కూడా ఉండడం. ఉపవాసం చేసి ఆహారం మానేసి ఊరంతా తిరిగి లోక కార్యాలు చేసి ప్రతిఫలం ఉండదు. ఆయనతో నువ్వు ఉండాలి. ద గ్రేటెస్ట్ నీడ్ ఈజ్ టు స్పెండ్ టైం విత్ యువర్ లవర్. ఈ రక్తం చిందించిన ప్రేమికుడు కదా, ప్రాణం పెట్టిన ప్రేమికుడు కదా, ఆయన నీతో ఏమంటున్నాడు? ఆయన కోరుతున్నాడు నువ్వు ఆయన దగ్గర ఉండాలి. అదే ఉపవాసం. మరి నీవు ఆహారం మీద ఉన్న శ్రద్ధ కన్నా, ఈ లోకరీతిగా ఉన్న కార్యాల కన్నా, శ్రద్ధ కన్నా నీవు ఆయన మీద గురిపెట్టి ఆయన చెప్తున్న మాటలు వినాలని నువ్వు ఆశించాలి. అందుకే పరమగీతము 2వ అధ్యాయంలో ఒక మాట అంటదండి, 3వ వచనంలో, అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లుందో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురం. అంటే దీని అర్థం ఏంటి? ఆయన ఫలము నా జిహ్వకు మధురం అంటే, నాకైతే పరిశుద్ధాత్ముడు బోధించినాడు, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ ఈజ్ వెరీ వెరీ టేస్టీ. అంటే ఆయన నోటి నుండి వచ్చే మధురమైన వాక్కులు, ఆయన స్పర్శ, ఆయన నిన్ను చూడడం, ఇవన్నీ కూడా చాలా దివ్యమైన అనుభూతులని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభువును ఈమె వర్ణిస్తుంది. ఏమని వర్ణిస్తుంది? నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ ప్రియుడు అక్కడ లేడు కానీ షీఈస్ టెలింగ్ హర్ ఫ్రెండ్స్, అంటే చెలికత్తెలతో, యెరూషలేము కుమార్తెలతో వివరిస్తుంది. 10వ వచనం చూడండి, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియురాల ఏమని మాట్లాడినాడు అంటే వర్ణిస్తుంది అన్నమాట. ఆ వర్ణనని 10 నుండి 14 వచనాలు. ఏమన్నాడు ప్రియుడు అంటే, ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు. ఎప్పుడు పిలుస్తాడని చెప్పాను కదా, ప్రియుడు ఎప్పుడు కూడా పిలుస్తాడు. ఎందుకంటే ఆమె అక్కడ లేదు, షీఈ్ వెరీ బిజీ. దట్ ఈస్ ద రీజన్ ఈ కీప్స్ కాలింగ్. మనందరి ఆత్మీయ జీవితంలో ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, పిలుస్తూనే ఉంటాడు. హూ ఈస్ ద టాకింగ్? వాట్ ఈస్ ద వాయిస్ యు ఆర్ హియరింగ్? నువ్వు ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా నువ్వు నా సన్నిధిలో మోకరించాలి. 3 పూటలు తిండి మాని నువ్వు ఒక పూట ఆహారంతో బతికి నన్ను ఎక్కువగా ప్రేమించు. తిండిపోతానాన్ని వదిలిపెట్టు, నా సన్నిధిని ప్రేమించు. నేను నిన్ను ఇలా చేస్తాను, నిన్ను అలా గొప్ప చేస్తాను, నా శక్తితో నింపుతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కమ్ ఎంజాయ్ మై ప్రెజెన్స్. దట్ ఈస్ ద కాల్ ఆఫ్ యువర్ బిలవర్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని పెడచెవిని పెట్టొద్దు. డోంట్ నెగ్లెక్ట్ దట్ కాలింగ్. హీస్ కాలింగ్. ఇప్పుడు నేను వస్తున్న సమయంలో కూడా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా సన్నిధిలో చాలా గడపాలి సమయం. నువ్వు ఉన్న పనులన్నీ చాలా పెట్టుకున్నావు, మరి నాతో ఎప్పుడు గడుపుతావు? నువ్వు గడిపే సమయం సరిపోవడం లేదు, ఇంకా గడపాలి నాతో. నేను నీతో చాలా రహస్యాలు మాట్లాడాలి, నేను గూఢమైన సంగతులు నీకు బోధిస్తాను. నేను చాలా ప్రేమిస్తున్నాను, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను, అందుకే గొప్ప పనులు నీకు అప్పగించినాను. నువ్వు నాతో ఉంటే నా మనస్సంతా నీకు అందిస్తాను. ఎంత గొప్ప కార్యం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సుందరవతి, ఆయన దృష్టికి సంఘము చాలా అందంగా ఉంది. పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తే ఆయన దృష్టిలో అంతకంటే సౌందర్యవతి ఇక ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అందుకే అంటున్నాడు, హిస్ లవ్ ఇస్ సో ఫుల్ దట్ హీ కాల్స్ హిస్ లవ్ బిలవర్డ్. సుందరవతి, సో బ్యూటిఫుల్. లెమ్ము రమ్ము, రైస్ అండ్ కమ్. మరి ఉదయకాలం రావాలంటే కష్టమే, అన్లెస్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ గాడ్, అన్లెస్ యూ హియర్ హిస్ కాలింగ్. You cannot sacrifice your sleep and come to his presence.
కాబట్టి సంఘంతో కూడా ఎప్పుడు ప్రభు అంటున్నాడు, నా సుందరవతి నువ్వు లెమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయాను, వర్షకాలం తీరిపోయాను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టల కోలాహలము చేయు కాలము వచ్చాను. అంటే బైబిల్ పండితులు అంటున్నారు, ఇదిగో కోత విస్తారంగా, కోత కాలము చాలా పరిపక్వమైంది. ఇప్పుడు నీవు పిట్టల కోలాహలం అంటే దేవుని స్తుతించే సమయం, ప్రార్థన చేసే సమయం, దేవుని వెదికే సమయం. నీ చుట్టూ ఉన్న కాలము సంపూర్ణమైపోయింది, పరిపక్వమైంది. పావురస్వరం మన దేశంలో వినబడుచున్నది. పావురస్వరం అంటే భక్తుల వాక్కులు లేక బోధలు, ఉపదేశాలు, ప్రసంగాలు దేశమంతా వినబడుతుంది. ఎంత ఆశ్చర్యం ఇది! మత్తయి సువార్త 24:14, మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చు. అప్పుడు ఒక 20 సంవత్సరాల ముందు సేవ ఆరంభించినప్పుడు లోకమంతటా ఇలా వినబడుతుంది. అప్పుడు టీవీలు లేవు, ఛానల్స్ లేవు. అయితే అప్పుడు అనుకున్నాను, తర్వాత ఎన్ని ఛానల్స్, క్రిస్టియన్ ఛానల్స్ రావడం, 24/7 దేవుని వాక్యము సేవకులు సేవకురాళ్ళు వెదజల్లడం. అప్పుడు నాకు అర్థమైంది, పావుర స్వరము మన దేశములో కాదు, భూది అంతముల వరకు వినబడుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! ఇది పావుర స్వరం, ఇది పరిశుద్ధాత్ముని కార్యం, సంఘం యొక్క స్వరం. పావురం సంఘం, దాని జత పావురం యేసుప్రభు. పావుర స్వరం లోకమంతా వినబడుతుంది. అంజూరపు కాయల పక్వమవుచున్నది, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చున్నది. అంటే అంజూరపు చెట్టు కానీ ద్రాక్ష చెట్లు కానీ దాని పండ్లు స్వస్థతకు, సంతోషానికి, సమృద్ధికి, ఆరోగ్యానికి సూచన. అంటే దెర్ ఇస్ టోటల్ వెల్ బీయింగ్ ఇన్ యువర్ లవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నువ్వు ఏ ప్రియుని మీద అయితే ఆనుకున్నావో యేసుప్రభు, ఆయన రక్తం చిందించినాడు కదా నీ కొరకు. ఆయనలో ఏ లోటు నీకు కనబడుతుంది? ఏ అవకతవకలు ఉన్నాయి? స్వస్థత కావాలన్నా ఉంది, సంపూర్ణత ఉంది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, అబండెంట్ లైఫ్ ఉంది, జీవము, సమృద్ధి అయిన జీవం ఇస్తాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఆ ఉద్యానవనంలో కనబడినవన్నీ కూడా ఆమె వివరిస్తుంది. ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉంది, పిట్టల కోలాహలం ఉంది, పచ్చదనం ఉంది, చల్లని గాలి వీస్తుంది. అంటే దిస్ ఆల్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లవర్ విత్ హర్. అంటే ఆమె ప్రియుడు ఒక ఉద్యానవనంలో ఆమెతో గడిపిన గడియలు, ఆ చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, మరి ఆ ప్రియునితో ఉన్న అనుభూతి, ఆయన మాటలు, ఇవన్నీ కూడా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ప్రియుడు అన్నాడట, ఈమె ప్రియుని గురించి కదా వర్ణించేది. 14వ వచనంలో ప్రియుడు అన్నాడు, నా ప్రియురాలా ఇలాగ అన్నాడు నాతో అని చెప్తుంది అన్నమాట చెలికత్తెలు. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందుల్లో ఎగురునా పావురమా. బండ, ఆ బండ ఎవరు? యేసు. ఆ బండ క్రీస్తే, నీ కొరకు చీల్చబడిన బండ. ఆ బండ సందులో ఈ పావురం ఎందుకు ఎగురుతుంది? ఈ పావురానికి వేరే ఆశ్రయం లేదు, నా దాగు చోటు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎక్కడికి వెళ్తావు ఈ సమస్యలు? ఎక్కడికి వెళ్ళాలి? ఈ 2 రోజులు జస్ట్ ఫిల్డ్ విత్ హిస్ స్పిరిట్, హిస్ ప్రెజెన్స్. ఎన్నెన్నో సమస్యలు వచ్చి పడ్డాయి, కానీ హృదయంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం. అవును, నేను బండ సందులో ఎగురు పావురం, నా దాగుచోటు, నా కొండ, నా బండ, నా ఆశ్రయదుర్గం ప్రభు అయి ఉన్నాడు. నాకెందుకు భయం? వాట్ విల్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్? వాట్ విల్ హ్యాపెన్ టు మీ వితౌట్ హిస్ నాలెడ్జ్? ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏం సంభవిస్తుంది అని ఈ బాధల్లోనే ఒక సంతోషం, ఒక మంచి ఆనందం కలిగింది. నేను బండ సందులో ఉన్న పావురం. అవును, ఇంకో దగ్గర ఉంది ఒక మాట, సామెతలు 30:26లో, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసము ఏర్పరచుకుంటుంది. హల్లెలూయా! చిన్న కుందేళ్ళ గురించి జ్ఞాని రాస్తున్నాడు. చిన్న కుందేళ్ళు, పెద్ద కుందేళ్ళు, చిన్న స్మాల్ ర్యాబిట్స్, దానికి కొమ్ములు లేవు, కూరలు లేవు, గిట్టలు లేవు, తోక బలంగా లేదు, ఒళ్ళంతా ముండ్లు లేదు. శత్రువును జయించడానికి శక్తి లేని సున్నితమైన జీవులు. అవి బండ సిన్నుకెళ్ళిపోతాయండి. అంటే శత్రువు వస్తే ఎదురాడడానికి ఏమీ లేదు. కొమ్ములుంటే పొడిచేవి, లేక గిట్టలుంటే మరి వాటిని ఎదుర్కొనేవి, లేక ముళ్ళు దేహమంతా ఉంటే ఆ శత్రువుని పాము ఎలాగ ఎదుర్కొంటుంది? దాని నాలుకలోనే ఏముంటుంది? కాటేసేస్తుంది. ఈ చిన్న కుందేలకు దెర్ ఈజ్ నో డిఫెన్స్ మెకానిజం. నేను ఆలోచించినప్పుడు ఈ చిన్న కుందేళ్ళు బలం లేని జీవులు, ఆయనను మంచి జ్ఞానం ఉన్నది,
ఇట్ హస్ సో మచ్ ఆఫ్ విజ్డమ్. బండ సందులోకి వెళ్ళిపోతే ఏ క్రూర మృగం ఏమి చేయలేదు. సింహం వచ్చి ఈ అన్ని మరి క్రూర జంతువులకు ఈ కుందేలు మాంసం అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా టేస్టీ. కాబట్టి కుందేళ్ళు వేటాడుతాను, దానికి పరిగెత్తి ఎటు దోచకుండా బండ కిందికి వచ్చేస్తుంది అన్నమాట. బండ కిందికి వచ్చినాక ఏ శత్రువు ఏమి కూడా చేశాడు. వాక్యంలో ఒక మాట ఉంది, ఏ శత్రువు నీ మీద విజయము పొందడు, ఎందుకంటే నువ్వు ఎక్కడికున్నావు? బండ కింద. ఆ బండ క్రీస్తు. ప్రార్థన అనేది కూడా అలాంటి బండ. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. శత్రువులు భయపెడుతున్నారా? రోగము నిన్ను బాధిస్తుందా? పిల్లల భవిష్యత్తు నీకు కలవరం తీసుకొని వస్తుందా? ఇరుపరు వారి మధ్యలో నీకేమన్నా ఇబ్బంది ఉందా? నీ ఆరోగ్య విషయం నీకేదైనా చింత ఉందా? జస్ట్ రన్ ఇన్ టు ద షెల్టర్, దట్ ఈస్ ద రాక్ ఆఫ్ జీసస్. అవును, బండ సందులో నువ్వు వెళ్ళిపోవాలి. అందుకే ప్రియుడు అంటున్నాడు, బండ సందుల్లో ఎగురునా పావురమ్మా, పేటు పీటలను ఆశ్రయించు నా పావురమ్మా. దాగుచోటు అన్నవాడు కీర్తనకారుడు అంటున్నాను, దాగుచోటు నీవే. మరి నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. మనం చేసే ప్రతి ప్రార్థన అది ప్రియురాలి స్వరం అన్నమాట. ప్రియుడు వింటున్నాడు అన్నమాట. ప్రియుడిని మీరు అడిగితే మీకు ఏది ఇష్టం, మీకు ఈ లోకంలో ఏమి ఇష్టం అంటే అంటాడు, నా ప్రియురాలి స్వరమే నాకు ఇష్టం. హల్లెలూయా. అంటే నీ ప్రార్థనా జీవితమే ప్రియునికి చాలా ఇష్టం. నీవు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ స్వరం, ఆ రిక్వెస్ట్, నీకున్న ఆలాపన, విజ్ఞాపన, ఇవన్నీ కూడా చాలా ఆనందిస్తాడు ప్రియుడు. అందుకే అంటున్నాడు, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. వేళ అందచందాలు మనకు లేకున్నా మన ముఖం చూడాలని ఆకాంక్షిస్తాడు మన ప్రియుడు. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, అమ్మా ఇప్పుడు వచ్చావా నా సన్నిధికి. కమ్ లెట్ us హ్యావ్ యూనియన్, లెట్ us హ్యావ్ ఫెలోషిప్, 1-to-1 రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకే ప్రార్థనలు అంటే ప్రదర్శనలు. చాలామందికి డెమాన్స్ట్రేషన్లో ప్రార్థన, నాకు ప్రార్థనకు సమయం ఇవ్వలేదు, లేక ప్రార్థనలో కసితీరా ఒక ప్రసంగం చేయడం, లేక ఎవరో చూసి ప్రార్థన చాలా బాగుంది. నాకు అర్థం కాదు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీ ప్రార్థన చాలా బాగుందండి. ఎవరియాలండి నీ ప్రార్థనకు సర్టిఫికేటు? నీ ప్రార్థన దేవునికి వినబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ స్వరం యందు ఆనందించాలి. ఎవరో శబాష్ చెప్పడానికి కాదు ప్రార్థనలు. అలాంటి బోగస్ ప్రార్థనలు చేయొద్దు. విశ్వాసం చేయాలి, సమూహంగా ప్రార్థన యథార్థంగా చేయాలి. అంతేగాని లేనిపోని భక్తి ఊడిపడినట్టు ఎవరో నిన్ను చూసి చప్పట్లు కొట్టే రీతిగా ప్రార్థన చేసే అవసరం లేదు. అట్టి ప్రార్థన కప్పు మీద కూడా పోదు. యథార్థంగా నువ్వు గొల్లం పెట్టుకొని ఏకాంతంగా ఆ గడియలు చాలా ప్రశస్తమై, ఎవరు నిన్ను చూడరు. నువ్వు ఎంత ప్రార్థన చేసినావు, భాషల్లో మాట్లాడు, ఆనందించు, ఎగురు, దుంకు. అది ఎవరో చూడడానికి కాదు, అది నీ ప్రియుడు నిన్ను చూస్తున్నాడు. అంటాడు, నీ స్వరము నాకు ఎంత మధురము, నీ ముఖము ఎంత మనోహరం. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఏ కార్యం చేసినా మన ప్రియుడు మనల్ని పోడాలి, మన ప్రియునికి ఇష్టమైన పని చేయాలి, మన ప్రియుడే మనల్ని ప్రశంసించాలి. లోకము మెచ్చుకోవడానికి కాదు మనం ఏ పని చేయడం. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు ప్రీతికరమైన సేవ నువ్వు చేస్తున్నావా, జీవితం జీవిస్తున్నావా, అది ఎప్పుడు స్వయం పరీక్ష చేసుకోవాలి. ఎవరో చూసి మనల్ని మెచ్చుకోవాలి, ఎవరో చూసి మనల్ని గుర్తించాలి, ఎవరో చప్పట్లు కొట్టాలి, ఎవరో పొగడాలి, ఎవరో శబాష్ అనాలి అనే బ్రతుకులన్నీ కూడా సగట్లోనే ఆగిపోతాయి. అంతవరకు, ఊపిరున్నంత వరకు ఏకరీతిగా దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవునికి విధేయత చూపిన వారు అన్నిటి మీద విజయం పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దే విల్ నాట్ గెట్ డిఫీట్ ఇన్ దర్ లైఫ్స్. దే విల్ గివ్ అప్ దర్ లైఫ్స్, బట్ దే విల్ నాట్ ఫేస్ డిఫీట్. వారు ఒకవేళ ప్రభు కొరకు ప్రాణం పెట్టాల్సి వస్తుందేమో, ఆయనను ప్రభు యొక్క తలంపుల్లోనే వారు ఉంటారు. దే వాంట్ టు ప్లీజ్ ఓన్లీ గాడ్. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వీఆర్ గాడ్ ప్లీజర్స్, వీఆర్ నాట్ మెన్ ప్లీజర్స్. చూడండి, ఒక మాట ఇంగ్లీష్లో ఉంది, సేయింగ్, వన్ హూ ట్రైస్ టు ప్లీజ్ ఆల్ ఎండ్స్ అప్ ప్లీజింగ్ నన్ అంట. కొందరు అందరిని ప్లీజ్ చేయాలి, అందరు మమ్మల్ని మెచ్చుకోవాలి, అందరి దృష్టికి యోగ్యంగా ఉండాలి. మరి దేవుని దృష్టి, నువ్వు దేవుని దృష్టికి యోగ్యంగా ఉంటే సునాయాసంగా అందరి దృష్టికి కూడా యోగ్యంగానే ఉంటావు. దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేయకుంటే
అందరి దృష్టిలో దయను సంపాదించుకుంటావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యు వాంట్ టు ప్లీజ్ సమ్ పర్సన్, ఒకరిని మెప్పించాలి, ఇంకొకరిని మెప్పించాలని ఎప్పుడు బ్రతకకూడదు. నేను దేవుని దృష్టిలో సరిగ్గా ఉన్నానా లేదా? ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అంతా లేక లోకమంతా జాయ్ సిస్టర్ చాలా మంచిదని నా హృదయంలో పాపం పెట్టుకుంటే నాకంటే దౌర్భాగ్యురాలు ఇంకొకటి ఉండదు. నా హృదయం శుద్ధిగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయి. ఎవరో చాలా పవిత్రురాలు పరిశుద్ధరాలని నేను పాపం చేస్తే అది దేవుని దగ్గర చెల్లని రూపాయి. కాబట్టి see that you are right before God, then you will have the favor of God and favor of people. దేవుని స్తోత్రం. మనుషుల దయ దేవుని దయ నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియుడు అంటున్నాడు, సో బ్యూటిఫుల్, సుందరవతి, నువ్వు లే, ఇంకా ఊరికే పండుకోకు, సోమర్తనం నీకు అవసరం లేదు, లెమ్ము, నా దగ్గరికి రా, నా సన్నిధికి రా, నేను నీ మధురమైన స్వరాన్ని వినాలి, నీ మనోహరమైన ముఖాన్ని నేను చూడాలి, బండ సందుల్లో ఎగురు నా పావురమా, నిష్కళంకమైన నా పావురమా. 6:9 అంటాడు, ఎంతమంది కన్యకలు ఉన్నారు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు, నా పావురం నా నిష్కళంకురాలు ఒక్కతే. హల్లెలూయా, హల్లెలూయా. అదే సంఘం, క్రీస్తు సంఘం ఒక్కతేనట ఈ లోకంలో, నిష్కళంకురాలు, పవిత్రురాలు, ప్రియుడు ప్రేమించే ప్రియురాలు. అందుకే లెమ్ము, రమ్ము, నాతో సమయాన్ని గడుపు, నీ ముఖము నాకు కనబడనేమో. 15వ వచనంలో మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటల్లో చెరుపు నక్కలను పట్టుకొనుడి. సంఘ ప్రార్థనలు, రాకడకున్న సూచనలు, సువార్త వ్యాప్తి, ఇవన్నీ స్వస్థత, సంఘము అనుగ్రహించే స్వస్థత కార్యాలు, రక్షణ కార్యాలు, సంఘము ఇచ్చే ప్రేమ కార్యాలు, ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ 10 నుండి 14 వచనాలు. తర్వాత ద్రాక్ష తోటలు పూటపట్టింది, కాలము పరిపూర్ణమైంది, ఇప్పుడు ప్రభు వచ్చేస్తాడు. కాబట్టి ద్రాక్ష తోటలన్నీ పూతపట్టి ఉంది, సువార్త సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. 24/7 సువార్త భూదిగంతముల వరకు అందింపబడుతుంది. ఎంత ఆశ్చర్యం! నేను ఇక్కడ నిలబడి వాక్యం ఇస్తున్నాను, ఫోన్లలో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, లోకమంతా చూస్తున్నారు. ఇది ఆశ్చర్యం కదా? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సువార్త భూదిగంతముల వరకు వినబడుతుంది అన్నాడు, అటు తర్వాతనే అంతం వస్తుంది అన్నాడు. అంటే ద టైమ్ హ్యాస్ బికమ్ రైప్ ఫర్ హిస్ కమింగ్. వచ్చేస్తాడు, ఇంకా ఉండలేడు ప్రియుడు. ప్రియురాలను తీసుకొని వెళ్ళాలి కదా. ప్రియుడు ఎంతసేపు ఉంటాడు? కట్టుకున్న భార్యనే పుట్టింటికి వెళ్తే ఆ ఇంటి యజమానికి ఎంత చిరాకు వస్తుందేమో. ఇల్లంతా అట్నే ఉంటుంది, ఊడ్చేవారు లేరు, చేసేవారు లేరు, గిన్నెలన్నీ సింక్లో నిండిపోతుంటుంది, వంట చేసి పొయ్యి వెలిగించి ఎన్నో రోజులు అయిపోయింది, ఎంత చిరాకుగా ఉంటుంది. వచ్చేయాలి నా ప్రియురాలు నా దగ్గర. నా భార్య ఎప్పుడు వస్తుంది? ఫోన్ చేస్తాడు, ఎప్పుడు వస్తావు, ఎంతకాలం ఉంటావు నువ్వు అక్కడ, చాలు వచ్చేసి. ఆ భర్తకు అప్పుడే తెలుస్తుంది ఆ ప్రియురాలి ఆ నిశ్శబ్దత. ఇంట్లో ఆడవాళ్ళు మాట్లాడలేకుంటే ఎట్లుంటుందండి? స్త్రీలు మౌనంగా ఉండాలట సంఘంలో. పౌలు చెప్పాడట. పౌలు అసలు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సందర్భాన్ని చెప్పాడు, అది అవసరం లేదు. పౌలు చెప్పాడు, ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అన్నాడు. అయ్యో నాయన, సంఘం మాట్లాడుకుంటే ఆ ప్రియుడు ఎంత బాధపడతాడు. సంఘము అంటే ఇట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దాంట్లో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. స్త్రీలందరూ మౌనంగా ఉంటే సంఘానికి ఏం పట్టుకుంది? పక్షవాతం పట్టుకుంది అనమాట, పారాలిటిక్ స్ట్రోక్ వచ్చింది అనమాట. స్త్రీలందరూ మౌనంగా ఉండి పురుషులే మాత్రం కేకలు వేస్తే ఎట్లుంటుంది? మీ ఇంటి ఆవిడ మాట్లాడలేదండి 2 రోజులు, మీ గుండెల్లో రైలు పరిగెత్తది నాకు తెలుసు. మీకు బిక్కుపోయి మాట, ఎందుకు మాట్లాడతలేదు ఆమె, వైష్ ఈజ్ నాట్. పిల్లలు పోయి అడుగుతారు, అమ్మ ఎందుకు మాట్లాడతలేదు? పిల్లలు స్కూల్ నుండి రాగానే అమ్మా అని అంటారు కదా, అమ్మ మాట్లాడాలా. బిచ్చగాడు కూడా గేట్ దగ్గర వచ్చి ఎవరిని పిలుస్తాడండి, అమ్మా, అమ్మ దగ్గర ఉంది ఇస్తాడు. అంటే అమ్మ ఎప్పుడు కళకళలాడుతుండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద ఉమెన్ షుడ్ స్పీక్. అందుకే పుట్టుకలో, రక్షకుని పుట్టుకలో ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. స్త్రీ కావాల్సి వచ్చి గాడ్ నీడెడ్ ఎ ఉమన్ ఫర్ బ్రింగింగ్ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, ఆయనకు ఎంత పరిచర్య చేసినారు. శిలువ మరణం దగ్గర పురుషులందరూ పారిపోయినప్పుడు స్త్రీలు ఉన్నారు. స్త్రీలలో చాలా ధైర్యము, తెగింపు ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందరూ భయపడుతున్న ప్రాణం రక్షణకు పారిపోతుంటే పురుషులు అక్కడ నిలబడ్డారు. స్త్రీ పోతే పోని మా ప్రాణం కంటే ఎక్కువ మా ప్రభువుని ప్రేమిస్తున్నాం. 3వ రోజు కూడా ఎవరు ప్రత్యక్షమైనారు? స్త్రీలే. మొట్టమొదటి 2 ప్రత్యక్షతలు స్త్రీలకే.
తర్వాత పరిశుద్ధాత్మ కనిపెట్టేటప్పుడు కూడా స్త్రీలు ఉన్నారు అక్కడ. అపోస్తలుల కార్యం 1:14 స్త్రీలు, మరియా, యేసు తల్లి అయిన మరియా, మరికొందరు శిష్యులు. ఆ 120 మందిలో స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఏకంగా పురుషుల మీద స్త్రీల మీద దిగినాడు. దేవుడు పక్షపాతి కాడు. హల్లెలూయా.